కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి శానిటేషన్ కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ గత వారం రోజుల నుంచి ఆందోళన చేస్తున్నాం. అధికారులు పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గమని యూనియన్ నాయకులు శేషు అన్నారు. ఈ సందర్భంగా శేషు మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుంచి శానిటేషన్ కార్మికులుగా హాస్పిటల్ నందు విధులు నిర్వహిస్తున్నామని, నాటి నుంచి నేటి వరకు చాలని వేతనాలతో పనిచేస్తున్నామని అన్నారు. కొత్తగా వచ్చిన క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ కాంట్రాక్ట్ సంస్థ వారు జీవో ప్రకారం 18,600 వేతనం ఇవ్వాల్సి ఉండగా 14,200 మాత్రమే వేతనం ఇస్తామని ముందుకు వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం ఇచ్చిన జీవోను అమలు చేస్తూ కార్మికుల జీతం నుంచి ఒకవైపు మాత్రమే PF కట్ చేయాలని, అట్లా కాకుండా కార్మికుల జీతం నుంచి యజమాని వాటా రెండూ కలిపి కట్ చేస్తూ జీతాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారని అన్నారు. GGH ఆవరణలో శానిటేషన్ పనులు నిర్వహించే క్రమంలో GGH అధికారులు పనులు సక్రమంగా చేయలేదని పలుమార్లు విమర్శలు చేస్తూ కార్మికులను ఇబ్బందులకు గురి చేసేవారు. నేడు జీతం పెంపుదల విషయానికి వచ్చేటప్పుడు కాంట్రాక్టర్ తో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో CITU నగర కన్వీనర్ మలకా వెంకటరమణ, కో కన్వీనర్ పలివెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ, GGH శానిటేషన్ యూనియన్ నాయకులు రమేష్, తలుపులమ్మ, కృష్ణవేణి, మంగతాయారు, యేసు, వాసు, కుమారి, సూరి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ GGHలో పనిచేస్తున్నాను. గత 25 సంవత్సరాల నుంచి మాకు చాలని జీతాలు ఇస్తున్నారండి. కనీస వేతనాలు ఇవ్వాలని మేము ధర్నా చేస్తున్నాం. ఇలాగా కొనసాగితే మాకు గవర్నమెంట్ పట్టించుకోకపోతే మేము స్ట్రైక్లోకి వెళ్ళిపోతామండి. కాకినాడ GGH శానిటేషన్ వర్కర్గా పనిచేస్తున్నాం. కొంతకాలంగా మాకు కృష్ణా కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ జరిగి మాకు PFలు, ESAలు అప్పుడు మాకు అంతకుముందు కాంట్రాక్ట్ వరకు మాకు వర్కర్ సైడ్ వర్కర్కి, వాండర్ సైడ్ వాండర్కి ఉండేది. కృష్ణా కన్స్ట్రక్షన్ గత 2021 జూన్ నుండి కొత్తగా మొదలయ్యి అప్పటి నుండి కాంట్రాక్టర్ వాటా కూడా కార్మికుల వాటా నుండి కట్ చేయడం జరుగుతుంది. అధికారులు అలాగా అడిగగా అధికారులు అలాగే ఇచ్చారు, జీవో అనడం జరిగింది. ఇప్పుడు క్రిస్టల్ కంపెనీ కూడా మొదలైంది. ఇప్పుడు కూడా అలాగే జీవో ఇవ్వడం జరిగింది. కాబట్టి అధికారులు కార్మికులకి న్యాయం జరిగేలా జీవోలు అమలు చేయాలని, పెరుగుతున్న ధరలకు అధికంగా 26,000 రూపాయలు శాలరీ ఇవ్వాలని కోరుకుంటున్నాం.